రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తూ ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని రోడ్డు ప్రమాదాలు భారతదేశంలోనే జరుగుతుంది. అనేక కారణాలు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 4,87,000 రోడ్డు ప్రమాదాలు నమోదవుతోంది. 1,77,000 మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం 1,50,000 నుంచి 2 లక్షల జనాభా ప్రాణాలు కోల్పోయి మరో 4 లక్షల మంది వికలాంగులుగా మారడం, క్షతగాతులు అవుతా ఉన్నారు. అంటే ఎంత పెద్ద డిజాస్టర్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ రష్యా మధ్య 4 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉంటే ఒక 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అనేది సమాచారం. అనధికారికంగా 6 లక్షల మంది వరకు రష్యా సైనికులు చనిపోయారని సమాచారం ఉంది. అంటే యుద్ధం జరిగిన దానికన్నా కూడా భారతదేశంలో ఎక్కువ డిజాస్టర్ జరుగుతాం. మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవటం, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం, రోడ్డు డ్రైవింగ్ చేసేటప్పుడు తాగి నడపడం, ఇక నిరక్షరాస్యులు చాలామంది డ్రైవింగ్లోకి రావడం వల్ల ఆ రోడ్డు సిగ్నల్స్ సరిగా పాటించకపోవడం, రకరకాల కారణాలు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణంలో ప్రమాణాలు పాటించకపోవడం, ఇంజనీరింగ్ వైఫల్యాలు కూడా. బ్లాక్ స్పాట్స్ అంటారు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉంటాయి. హైవే 6 లైన్ హైవే అంటారు, పోతూ ఉంటాడు. కానీ గబాల్లో సర్వీస్ రోడ్లో నుంచి ఒకడెవడో ఎంటర్ అవుతాడు. అంటే రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు కాకుండా తర్వాత కొంతమంది యాడ్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న మట్టి రోడ్లు లాంటివి. అలాంటివి చాలా ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి. ఇక ప్రమాదాలను మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాలు కొంత తక్కువగా ఉన్నా మరణాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మనం పరిశీలించినట్లయితే ప్రమాదాల సంఖ్య కన్నా కూడా ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 42% ఉంది తీవ్రత, తెలంగాణలో 30%, కర్ణాటకలో 28%, తమిళనాడులో 27%, కేరళలో అతి తక్కువగా 7.5. ఎందుకంటే ట్రాఫిక్ రూల్ అంటే రూల్ పాటిస్తారు. రైల్వే గేట్ వేస్తే రైలు పోయిందాక ఆగుతారు. అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా, ఒక్కడు కూడా దూరడు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే రైలు ఇంకా 100 మీటర్ల దూరంలో ఉందని కూడా దూరిపోతూనే ఉంటారు. క్రమశిక్షణ ఉండదు. అటు గేటు మొత్తం మూసేస్తాడు అవతలడంతా, ఇటు వాళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం మూసేస్తాడు. రైలు గేటు తీసిన తర్వాత గందరగోళం చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మించిన వాళ్ళు లేరు. ఇక హెల్మెట్ వాడండి అని హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా, ట్రాఫిక్ పోలీసులు మొత్తుకున్నా హెల్మెట్ మాత్రం బెటరు. అది పరిస్థితి. ఇక ప్రమాదం జరిగిన తర్వాత మరణాలు పెరిగిపోతూ ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో కనుక మనం పరిశీలించినట్లయితే 2021లో ఆంధ్రప్రదేశ్లో 21,556 రోడ్డు ప్రమాదాలు ఒక ఏడాది చోటు చేసుకుంటూ 8,186 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రత 36% ఉంది. 2022లో 21,249 ప్రమాదాలు, 8,293 మంది మరణాలు, ప్రమాద తీవ్రత 39%. 2023లో 19,949 ప్రమాదాలు, కొంచెం ప్రమాదాలు తగ్గాయి. 2023లో 8,137 మంది ప్రాణాలు కోల్పోయారు, 40% ప్రమాద తీవ్రత ఉంది. 24లో 9,557 మంది 57 ప్రమాదాలు జరిగితే 8,346 మంది ప్రాణాలు కోల్పోయి ప్రమాద తీవ్రత 42%గా ఉంది. అంటే ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లోనే కనీసం సగటున 8,200 మంది బలవుతా ఉన్నారు రోడ్ల మీద. ప్రమాదాలకి కారణాలు కేవలం డ్రైవింగ్ చేసేవారే కాకుండా రోడ్లు కూడా సక్రమంగా లేకపోవటం, రోడ్ల నిర్మాణాల లోపాలు, రకరకాల కారణాలు. ప్రమాదానికి కారణం అంటే ఒకే కారణాన్ని మనం చెప్పలేం. అందువల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండటంతో పాటు రోడ్డు నిర్మాణాలు సక్రమంగా జరగాలి, గోతులు లేని రోడ్లు ఉండాలి, హైవేలు ఉంటే పూర్తిగా సర్వీస్ రోడ్లు ఉండాలి, ఇక తాగి నడిపే వారి మీద కఠిన శిక్షలు ఉండాలి, హెల్మెట్ లేకుండా నడిపే వాళ్ళని ఎప్పటికప్పుడుగా అదుపులో తీసుకోవాలి. ఇక ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయో ఖచ్చితంగా పాటించలేక ప్రజల మీద పోలీసుల పర్యవేక్షణ ఉండాలి. ఇక బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, వీటిని సరిదిద్దాలి.
అనేక చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. కేవలం 6 లైన్స్ జాతీయ రహదారి వచ్చింది కదా, ఇక దూసుకెళ్ళొచ్చు అని చెప్పేసి గంటకి 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. అతివేగం కూడా ప్రమాదాలకి ప్రధాన కారణం. ప్రమాదాలకు ప్రధాన కారణంలో అతివేగంతో పాటు తాగి నడపటం, ఇక ట్రక్కులు నడిపేవారు గంటల కొద్దీ రెస్ట్ లేకుండా నడపటం కూడా ప్రధాన కారణం. రకరకాల కారణాలు. ఇక రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయంలో ప్రతి ఒక్కరూ మీ యొక్క అనుభవాన్ని బట్టి కామెంట్ చేయండి.